మా నాన్నకి నయమవుతుందా డాక్టర్? మీరు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారు కదా బాబు. ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ కూడా చూడండి, ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. బేటీ, మర్దన మంచిగా చేయి. ఠీకే డాక్టర్. మరణి, ఏ వ్యక్తి నన్ను బాగు చేయలేదురా. అలా అనకండి నాన్న, నమ్మకం ఉంచండి. లేదురా, నేను ముందులా మంచిగా తిరగాలని కూడా నాకు లేదు. అలా చెప్పకండి సాబ్. మీరు బాగుంటేనే కదా మేము బాగుంటాం. నువ్వేదో చుట్టాలైనట్టు చెప్తావేంటి? ఇలాంటి పెద్దవాళ్లు బాగా ఉంటేనే మాలాంటి వాళ్ళకి సాయం చేస్తారు, ధైర్యం చెప్తారు కదా మేడం. అర్థమైంది. ఫీజు కాకుండా అదనంగా ఇవ్వాలి అంటున్నావు, ఇండైరెక్ట్ గా. అలా అనకండి మేడం. ఇంకోలా అడుగుతారులేండి డాక్టర్ గారు. పద్మ, నువ్వు కాసేపు సైలెంట్గా ఉంటావా? ముందు నా మాట వినండి. మావయ్య గారి పెద్ద కూతురు విద్య చేసిన ఘనకార్యాల వల్లే ఆయన మానసికంగా ఢీలా పడిపోయారు. మనోవ్యాధికి మందే లేదు, డబ్బులన్నీ వృధా. పద్మ, నీకు నచ్చకపోతే బయట ఉండు. నాన్నకి ట్రీట్మెంట్ చేయించాలనుకున్నాం, ఆ అమ్మాయి దగ్గర ఉండి సర్వీస్ చేస్తుంది. Yes. Yes. రేయ్, ఆగండ్రా. ఫీల్ ఫ్రీ అంటారా? దానికి మీనింగ్ ఏంటో తెలుసా? మిమ్మల్ని స్వేచ్ఛగా ఉండమని అర్థం మాత్రమే కాదు, ఫ్రీగా తాగి తందనాలు ఆడుకోమనరా. రే రే, ఆగండ్రా. మా పెద్దమ్మరా, దండాలెట్టండి. నమస్కారం పెద్దమ్మ. వాళ్ళ మావయ్య ఆమె మొగుడు కలిసి కట్టించేసిన ఇల్లురా ఇదే. అలాంటి పవిత్రమైన స్థలంలో మీరు మందు పొంగిచ్చేస్తున్నారు రోయ్. వాంతి చేసుకోకుండా నీట్గా, ఓపిగ్గా, సంతోషంగా కడుపు నిండా తాగండ్రా. రే రే, ఏం చేస్తున్నారా ఇక్కడ? ఇది ఇల్లు అనుకున్నారా? సారా దుకాణం అనుకున్నారా? పెద్దమ్మా, సారా దుకాణం అంటే అబ్బా చాలా సీపుగా ఉంటది. బారను రే, గురువు కాలం చేసిన ఇంట్లో ఉన్నారా మీరు? అయితే ఏంటి? ఇక్కడికి ఎందుకు వచ్చావు? శ్రీశైలం, చూడ్రా వాళ్ళు ఏం చేస్తున్నారో చూడ్రా. నువ్వు ఇక్కడికి రాకూడదు కదక్కా. రే, వీళ్ళు చేసేది అన్యాయం కదరా. తెలిసి కూడా ఎందుకు వచ్చావక్క? వెళ్దాం పద. లేదు, వీళ్ళు ఇలాంటి పనులు చేస్తుంటే నా భర్త ఆత్మ శాంతించదురా. వీళ్ళని ఏంటే? నా ఇల్లు, నా ఇట్టం, నా వాటాలో నేను తాగుతున్నాను. అయితే ఏంటి? ఎవరదే? నేనేరా. ఎవర్రా నువ్వు? ఈ ఇంటిని కట్టించిన పరమేశ్వరరావు గారి మనవణ్ణి. అయితే ఏంటి? రే గణపతి, మేము రోడ్డు మీద కూర్చొని తాగితే తప్పు గాని ఇంట్లో కూర్చొని తాగితే తప్పులేదురా. నీకు ఇట్టం లేకపోతే దొబ్బే. మిమ్మల్ని ఏట్రా ఏటి? ఏమండి, ఆవేశపడకండి. అక్క, మీ ఆయనకు ఆవేశం వస్తే జైలుకు వెళ్తాడని చెప్పక్క. ఇది స్టార్టింగ్ మాత్రమే. ఎండింగ్ ఎలా ఉంటుందో మీరు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారులే.
అమ్మ బాబోయ్, అమ్మో. అది చూస్తాను. ఏమండి మీరు రండి చెప్తాను. ఎల్లు ఎల్రా బాబు. నన్ను ఎందుకు తీసుకొచ్చావు విద్య? వాళ్ళు మందు తాగితే మనం ఏం చేయాలో అదే చెయ్యాలి. మీరు వెళ్ళి ఇంటి తలుపులు కిటికీలు వేసిరండి. ఎందుకు? చెప్తానుగా, మీరు వెళ్ళండి. వెళ్ళండి. ఏం చేస్తున్నావు విద్య? మీరే చూస్తారుగా. నీకో దండవక రే పడ్రా. ఏదో చేశారా మీరు? వెళ్ళరా ముందు. బతకాలంటే వెళ్ళిపో ఇక్కడి నుంచి. పోరా. చెప్తాన్రా మీ పని. ఎరా సిట్టలుడు, మందు కావాలా? సిగ్గుపడకరా, నేను అడిగింది ఆ మందు కాదు, దగ్గు తగ్గడానికి మందు కావాలా అని. మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఇలా చేశారు కదా మావయ్య. ఏమండి, మీ ఫ్రెండ్స్ ఎక్కడండి? మీ ఫ్రెండ్సే కాదు, మీ బావ విఘ్నేష్ కూడా పారిపోయాడమ్మా దగ్గలేక.